నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ మమతా బెనర్జీ ఈమె అదుపు లేకుండా తయారవుతుంది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఈమె గురించి మాట్లాడుతున్నారు. హారే, ఈ దేశంలోనే కాదు, లండన్ పోయి పరాయి దేశంలో కూడా చివాట్లు తిన్నా కూడా ఏమాత్రం ఈమెకు బుద్ధి రాలేదు అంటూ సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చిస్తున్నారు. హద్దు మీరు సుప్రీంకోర్టు చెప్పిన పార్లమెంట్లో చట్టమైనా కూడా నేను అమలు చేయనంటే పశ్చిమ బెంగాల్ ఏమన్నా ఈమె అయ్య సొత్తు అనుకుంటుందా, అమ్మ సొత్తు అనుకుంటుందా, ఈమె వారసత్వం అనుకుంటుందా, ఈమెమన్నా రాననుకుంటుందా? అడిగేవాడు లేకపోతే ఎంతకైనా దిగజారుతూ రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేయడానికి సిద్ధంగా ఉంటుంది మమతా బెనర్జీ అని గతంలో అనేక సార్లు రుజువైంది. సిఏఏ అమలు చేయమంటే ససేమిరా కుదరదు అని చెప్తుంది. యూసీసీ అమలు చేయమంటే కుదరదు అని చెప్తుంది. ఆడపిల్లల మీద అత్యాచారం చేసే వాళ్ళని అరెస్టు చేయమంటే కుదరదు అంటది. అక్రమంగా వచ్చే రోహింగ్యాలకు ఓటు బ్యాంకుగా మార్చొద్దు అంటే కుదరదు అని చెప్తుంది. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టమైన వర్క్ చట్టాన్ని కూడా అమలు చేయను సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినేది లేదట. ఓటు బ్యాంకు కోసం, ఓటు బ్యాంకును పద్దలం చేసుకోవడం కోసం ఎంతకు దిగజారుతుంది అంటే, పేరుకు నేను ఒక బ్రాహ్మణి అని చెప్పుకుంటూ ఒక ఇస్లామిస్ట్గా బతుకుతోంది మమతా బెనర్జీ. కలకత్తాలో గొడవలు, ఆఖరికి అక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే బస్సుల మీద కాషాయ జెండా కూడా కట్టుకోలేని స్థితికి తీసుకొచ్చింది. అదే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈమెను చూస్తూ ఊరుకుంటోంది, ఎందుకు ఈమె ప్రభుత్వాన్ని రద్దు చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తోందంటే, సరిగ్గా ఏడాది కూడా లేదు అసెంబ్లీ ఎన్నికలకు. ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అందుకే ఏకంగా సుప్రీంకోర్టును భారత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సైతం ధిక్కరిస్తోంది. బుజ్జగింపు రాజకీయాలతో అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ఆరాట పడుతోంది. ఓవైపు రాష్ట్రంలో హింస జరుగుతున్నా వాటిని కట్టడి చేయడంలో విఫలమైన మమతా బెనర్జీ వాటికి ఆద్యం పోస్తోంది. బెంగాల్లో వర్క్ చట్టాన్ని అమలు చేసేది లేదని స్పష్టం చేసింది. ముస్లిం వర్గానికి భరోసా ఇచ్చింది. ఈమెవరు? ఎడబోయినావు? బతికే ఉన్నావా? హిందువుల మీద బంగ్లాదేశ్లో ఊచకోత జరుగుతున్నప్పుడు చచ్చిపోయినావా? అప్పుడు ఏ రోజైనా భరోసా ఇచ్చినవా హిందువులకి? గక్కడ దాకెందుకు? పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లల మీద షేక్ షాజహాన్ లాంటి వాడు నీ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి విచ్చలవిడిగా కావాల్సినన్ని రోజులు వాడుకుంటున్నప్పుడు ఆడదానిగా బతికే ఉన్నావా, చచ్చిపోయినవా? ఏ రోజైనా వాళ్ళకు భరోసా ఇచ్చినవా? ఇంకెప్పుడు నువ్వు హిందువు అని చెప్పుకోకు, ఎందుకంటే హిందువులకు సిగ్గుగా అనిపిస్తోంది. వర్క్ సవరణ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన నాటి నుంచి కోల్కతా దగ్గరలోని ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను సైతం తగలబెట్టారు. దీంతో ముస్లిం వర్గాన్ని సంతుష్టీకరించేందుకు మమతా బెనర్జీ బడా స్టేట్మెంట్ ఇచ్చింది. తనను చంపిన వర్క్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేసేది లేదని తేల్చి చెప్పింది. నిన్నెందుకు చంపాలా? పార్లమెంట్లో చట్టం అయిందంటే అమలు చేయాలా? నువ్వెవరు చెయ్యనని చెప్పడానికి? నిన్ను చంపవసరం లేదు. వర్క్ చట్టం అమలు అవ్వాలంటే ఒక్క సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో నీ కోటేయకుండా నిన్ను దింపేస్తే సరిపోలా? ఆటోమేటిక్గా అన్ని చట్టాలు అమలై పశ్చిమ బెంగాల్ దారిలోకి వస్తుంది. అరే గా మాత్రం లాజిక్ ఎట్ట మిస్ అవుతున్నావు మమతా బెనర్జీ అక్క? అనుభవించు, ఈ 10 నెలలు అధికార గర్వాన్ని అనుభవించు. తర్వాత అక్కడ భారతీయులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఏకమై నీ గర్వాన్ని అణిచి నువ్వు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాయించే రోజు వస్తుంది. మతం ప్రాతిపదికన బెంగాల్ని విభజించడానికి కుట్ర చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించబోనని అంటున్నారు. అవును, బెంగాల్ని ఈరోజు మత ప్రాతిపదికన మారుస్తుంది ఎవరు? మత ప్రాతిపదికన ఓటు బ్యాంకు చేసుకొని బతకడానికి చూస్తుంది ఎవరన్నది ప్రపంచం చూస్తుంది. నువ్వు కళ్ళు మూసుకున్నావు, ప్రపంచం కాదు, తెలుసుకో. తనను చంపినా పర్వాలేదు కానీ ముస్లింలకు అండగా ఉంటానని, వక్ఫ్ చట్టం అమలు కాకుండా చూస్తానని, ముస్లింలను వారి ఆస్తులను రక్షించే బాధ్యత తనదే అన్నారు. నువ్వు చచ్చిపోనవసరం లేదు, నువ్వు బతుకుంటే చేసేది అదే. ముస్లింల కోసమే బతుకుతున్నావు. వర్క్ చట్టం ద్వారా ఒక పేద ముస్లింలకు లాభం జరుగుతుందనే విషయాన్ని వాళ్లకు చెప్పకుండా, ఎవరైతే కొందరు బడా వ్యక్తుల చేతుల్లో వర్క్ అధికారాలు ఉన్నాయో వాళ్లకు జీ హుజూర్ అంటూ బతుకుతూ ఇక్కడ రాజ్యాన్ని వెళ్తున్నావు నువ్వు. నీకు అధికారం కావాలా? రాష్ట్రం ఏమైపోతే ఏంది? పేద ముస్లింలు ఏమైపోతే ఏంది? ఏమక్క వర్క్ చట్ట సవరణలో ఏముంది? స్కూల్స్ కట్టియాలి ముస్లింలకు సంబంధించి అని ఉన్నది. అన్య మతస్థులకు లేదు, భారతదేశానికి ఆ డబ్బులు ఉపయోగించుకోవాలని లేదు. మరి ముస్లిం పిల్లలు చదువుకోవద్దా? వకాసులు వాడితే నీకు నొప్పి అవుతుందా? హాస్పిటల్ కట్టిస్తే నీకు నొప్పి అవుతుందా?
అందులో నుంచి లోన్ల రూపంలో ముస్లిం యువతకి ఇచ్చి వాళ్ళతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తే నీకు నొప్పి అవుతుందా? ఇలా ముస్లింలను అభివృద్ధి చెందనియరా? వాళ్ళు అట్లే ఉండాలి. కొందరు చేతుల్లో వర్క్ ఆస్తులన్నీ ఉండాలి. కొందరే బాగా బలిసినోళ్ళు ఉండాలి. వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఇచ్చే డబ్బుల కోసం వీళ్ళు ఓట్లు వేస్తే ఆ ఓట్లతోటి మీరు సీట్లు కాపాడుకోవాలా? నన్ను చంపినా నేను చంపవసరం లే, ఏమో పెద్ద బడా బడా మాటలు చెప్తున్నావు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి నిన్ను తీసుకెళ్ళి మూలకు పడేస్తే చాలు. ఆ తర్వాత నువ్వు కటకటాల్లోనే. ఇప్పుడు చూస్తున్నాంగా కేజ్రీవాల్ ఒక్కొక్కరి కుంభకోణాలు. అదే రైస్ కుంభకోణం వస్తుంది బయటికి. షేక్ షాజహాన్ ఉన్నాడు లోపల. ఇటు సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించింది. 25,000 మంది టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు వేసిన మొట్టకాయలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవంటూ సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను సైతం ఆమె బేఖాతారు చేశారు. తన ప్రాణం ఉండగా ఆ టీచర్లు ఎవరికి అన్యాయం జరగనివ్వని అని అంటున్నారు. వారిని ఆపకుండా జీతాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటుందంటే మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశంలో లేదు, ఈడ సుప్రీంకోర్టును పట్టించుకోను, పార్లమెంట్ను పట్టించుకోను, నేను ఒక రాణిని అని ఫీల్ అవుతుంది. మమతా బెనర్జీకి గనక ఓటేసిందంటే గుర్తు పెట్టుకోండా, భారతదేశం నుంచి పశ్చిమ బెంగాల్ని విభజించి బెంగాల్గా పాకిస్తాన్గా మార్చడానికి సిద్ధపడిపోతుంది. ప్రతిదానికి నేను చచ్చినా నువ్వు బతికేవుడికి ఉపయోగం ఉంది. సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం తప్ప. ఏదో సినిమాలో ఉంటుంది, ఏదో చెప్తే నా మెడకాయ ఘోషిస్తా అని. ప్రతిదానికి నేను చచ్చినా అంటే నువ్వు బతికి ఎవరిని ఉద్ధరిస్తున్నావు? బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను ఆపగలుగుతున్నావా? అక్కడ ఆడోళ్ళ మానపాణాలని కాపాడగలుగుతున్నావా? అక్కడ సనాతన ధర్మాన్ని రక్షించగలుగుతున్నావా? అక్కడ చట్టాన్ని గౌరవించగలుగుతున్నావా? అక్కడ రాజ్యాంగం విలువల్ని నేర్పగలుగుతున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ ఒక సీఎంగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు. ఓ రాజకీయ నాయకురాలుగా మాత్రమే బతుకున్నవాడా? సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయని మమతా బెనర్జీ త్వరలో జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది. బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 33% ఉండగా వారంతా తృణమూల్ కాంగ్రెస్ కి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అలా ఈసారి కూడా ఓటు బ్యాంక్ అంతా తనను మరోసారి నమ్మాలనేది ఆమె తాపత్రయం. అయితే ముస్లింలను బుజ్జగించే క్రమంలో ఇతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఈసారి అధికారం అంత సులువు కాదని తెలుసుకుంది దీది. అందుకు తగ్గట్టు ఇలాంటి ధిక్కార స్వరం వినిపిస్తుంది. ధిక్కార స్వరం వినిపిస్తే తోక ఎలా కట్ చేయాలో భారతీయులకు బాగా తెలుసు. నీ సంతుష్టీకరణ రాజకీయాలకు అందరూ ముస్లిం సోదరులు సోదరిమణులు పడిపోరు. కొంతమంది మతమౌఢ్యంతో ఉన్నోళ్ళు తప్ప వాస్తవాలను తెలుసుకున్న ఏ ముస్లిం సోదరుడు, భారతీయుడిగా భావించే ఏ ముస్లిం సోదరుని కోటేయదు. గుర్తుపెట్టుకో, దేశం ముందు, ఆ తర్వాత ఏదైనా. అది కాదు అని నువ్వు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టును అవమానిస్తున్నావు చూడు పదే పదే. నీలాంటి సీఎంని కొనసాగించకూడదు అని అక్కడ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అనుభవించు, ఇంకెంతకాలం పదవిని అనుభవిస్తావో. మా అంటే 9-10 నెలలు. ఆ తర్వాత కేల్కతం దుకాన్ బంద్. నువ్వు చేసిన పాపాలకు ఖచ్చితంగా తిహార్ జైల్లో నీకంటూ ఒక ప్లేస్ ఉంటుందని గుర్తుపెట్టుకో. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు చెప్తున్నాను, ఒక చిన్న సబ్స్క్రిప్షనే కదండి ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దగా చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి. అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ప్లీజ్. మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న. ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బడా ఛానళ్లకు బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు, లక్షల్లో ఖర్చు పెడతారు. మా ఛానల్ ఎంతండి? చిన్న యాడ్. ఐ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ వ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే యాడ్ ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది. అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా యాడ్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభం అయితే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళగలుగుతాం.
సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.